ఏ ప్రాంత అభివృద్ధికైనా లేదా ఆ ప్రాంత ప్రభుత్వ విజయానికైనా కొలమానాలు మూడే మూడు. అవి ఒకటి వ్యవసాయం. ఏ ప్రాంతంలో అయితే యువత వ్యవసాయాన్ని జీవనోపాధిగా ఎంచుకుని నడుము బిగించి ముందుకొస్తుందో ఆ ప్రాంత ప్రభుత్వం విజయం వైపు ప్రయాణిస్తుందని అర్థం. రెండవది, ఏ ప్రాంతంలో అయితే ఎంత ధనవంతుడికైనా అనారోగ్య సమయంలో ఆయన కేవలం ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించి అక్కడ సేవలకు తృప్తి చెందితే అక్కడ ప్రభుత్వం అభివృద్ధి సాధించిందని అర్థం. ఇక మూడవదిగా విద్యారంగం. ఎంతటి కోటేశ్వరుడైనా తన పిల్లలను గవర్నమెంట్ స్కూల్కి పంపి పిల్లల విజయాలకు తను తృప్తి చెందితే ఆ ప్రాంత ప్రభుత్వం 100% విజయం సాధించిందని చెప్పవచ్చు. ఈ మూడు సేవలు ధన మన ధనిక పేద వంటి తారతమ్యాలు లేని విధంగా సాగితే అదే పూర్తి స్థాయి విజయం. దానికోసమే యువత ఎదురుచూపులు. జై శ్రీరామ్, మీ శ్రీలేఖ.